రీడింగ్లలో పనిచేస్తున్నటువంటి బిడ్డలందరికీ ఇలా తీన్మార్ మల్లన్న అండగా నిలబడతా ఉన్నాడు, వాళ్ళ తరఫున పోరాడుతా ఉన్నాడు. వాళ్ళ అంశాన్ని కూడా రేపు అసెంబ్లీలో శాసన మండలిలో మాట్లాడబోతా ఉన్నా. ఈ మీటర్ రీడింగ్ తీసేటువంటి వాళ్ళు ఉంటారు సార్, ఏది కరెంటు మీటర్లకు రీడింగ్ తీసేటువంటి వాళ్ళు ఉంటారు సార్. ఎన్పిటిసిఎల్ అనేమో వాళ్ళకి 30 రోజుల పని దినాలు దొరుకుతాయి సార్. ఎస్పీటీసీఎల్ అనేమో 30 రోజులు ఉండదు సార్ పని. వాళ్ళు కొద్ది రోజులు మీటర్ రీడింగ్ చేయాలి సార్, మిగతా రోజులు పస్తులు ఉండాలి. ఆ పరిస్థితి ఉంది సార్. ఈ మీటర్ రీడింగ్ కార్మికులకు సంబంధించి ఎన్పిటిఎస్సిఎల్ లో ఏదైతే విధానాన్ని కొనసాగిస్తా ఉన్నారో ఎస్పీటీసీఎల్ లో కూడా సేమ్ అదే విధానంతో వాళ్ళకు పూర్తి స్థాయి పని కల్పిస్తే వాళ్ళ కుటుంబాలు బతుకుతాయి సార్. మీటర్ రీడింగ్ కార్మికుడు సమస్య మామూలుగా ఉండదు సార్. మిట్ట మధ్యాహ్నం మీటర్ రీడింగ్ దిద్దామని గేట్ వేసి ఉంటే గేట్ ఎక్కుతాడు సార్. గేట్ ఎక్కగానే వాడు దొంగ ఊరుకొచ్చి కొడతాడు సార్. వాళ్ళని వారు రకరకాల ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి సార్. సో అటువంటి వాళ్లకు మనం ఈ అవుట్ సోర్సింగ్ పద్ధతినే కాకుండా సార్ ప్రభుత్వం ఒక సపరేట్ కార్పొరేషన్ వేసి దానికి ఒక పాలసీ తీసుకొచ్చి 19-20 వేల రూపాయలు ఇస్తుంది సార్. ప్రభుత్వం ఇస్తలేదని కాదు సార్, ప్రభుత్వం ఇస్తుంది. అతనికి పోయేసరికి 11,000 12,000 పోతుంది సార్. ఈ మధ్యలో ఇవన్నీ కటింగ్లు పోతా ఉన్నాయి సార్ వీళ్ళ ఏజెన్సీల కారణంగా. ఈ ఏజెన్సీ విధానాన్ని ఎత్తేయండి సార్. ఏజెన్సీ విధానాన్ని ఎత్తేసి నేరుగా కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఇవ్వండి.